రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం పాక్ నిజ స్వరూపం మరోసారి బట్టబయలైంది. అక్కడున్న టెర్రరిస్టులందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్న విజువల్స్ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మనం బిగ్ టీవీలో చూస్తున్నాం. నాకు పక్కన కనిపిస్తున్న స్క్రీన్ లో అక్కడున్న టెర్రరిస్టులని, అక్కడున్న ట్రాఫిక్ మొత్తాన్ని కూడా నిలిపివేసి వాళ్ళు ఒక సేఫ్ ప్లేస్ కి తరలిస్తుంది పాక్ ప్రభుత్వం. దానికి సంబంధించిన విజువల్స్ అయితే చూస్తున్నాం మనం. ఇప్పటికే ఉగ్రవాదానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్న పాక్ మరి ఇప్పుడు టెర్రరిస్టులని ఎందుకు ఒక మంచి సేఫ్ ప్లేస్ కి తరలించాలని చూస్తుందనే డీటెయిల్స్ కూడా తెలియాల్సింది. అయితే భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకే అని చెప్పి. ఇక దానికి నిజస్వరూపం అనేది కూడా ఇప్పుడు తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. టెర్రరిస్టులని ఒక సేఫ్ ప్లేస్ కి తరలిస్తుంది పాక్ ప్రభుత్వం. మెయిన్ గా లష్కరే తోయిబా కానీ జైషే మహమ్మద్ కు చెందిన టెర్రరిస్ట్ గ్రూప్స్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ ప్లేస్ కి తరలిస్తుంది. అందులో భాగంగా పాక్ రోడ్స్ పైన ఏవైతే ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ ఆంక్షలు విధించి ట్రాఫిక్ ని నిలిపివేసి కూడా కొన్ని వాహనాల్లో సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ వెళ్తున్న వాహనాల్లోనే టెర్రరిస్టులు అందరూ కూడా ఉన్నారని చెప్తున్నారు. ఆ టెర్రరిస్టులను తరలించడానికి అక్కడ సామాన్య ప్రజలకి సంబంధించి అందరిని నిలువరించి ట్రాఫిక్ ని ఆపేసి కూడా పాక్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్న చర్యలకు కూడా పాల్పడిందని కూడా తెలుస్తుంది. అయితే అన్ని ఉగ్రవాద కేంద్రాల నుంచి కూడా సేఫ్ ప్లేస్ కి టెర్రరిస్టులను షిఫ్ట్ చేస్తుంది పాక్ ప్రభుత్వం. ప్రత్యేక కాన్వాయ్లో టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరలిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీలో చూస్తున్నాం. అయితే ఇప్పటికే టెర్రరిస్ట్ స్థావరాలని భారత్ ధ్వంసం చేసిన ఘటన మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనందరికీ తెలిసిందే. 9 టెర్రరిస్ట్ క్యాంప్లనే లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం దాడి చేసింది. అనేక మంది టెర్రరిస్టులు చనిపోయారు. సుమారు 100కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పి కూడా నిన్న మోదీతో సహా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇటు నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ సిబ్బంది కూడా దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. నిన్న నరేంద్ర మోదీ కూడా చెప్పారు అనేక మంది టెర్రరిస్టులని మేము హతం చేశాము ఈ దాడుల్లో భాగంగా అని చెప్పి కూడా. అయితే భారత దాడులతో ఇప్పటికే భయపడిపోయి చాలా మంది ఉగ్రవాదులు బంకర్లోనే దాక్కుంటున్న ఘటన కూడా నెలకొంది. సీజ్ ఫైర్ ఒప్పందం అమల్లోకి రాగానే ఎక్కడికక్కడ ఉగ్రవాదులందరూ కూడా సేఫ్ ప్లేసులకి తరలి వెళ్ళిపోయారు. అయితే భారత్ నుంచి వస్తున్న దాడుల్ని తట్టుకోలేక భారత ప్రభుత్వం నుంచి ఏదైతే ఆర్మీ నుంచి చేస్తున్న దాడులకి ఖచ్చితంగా ప్రాణ భయంతో వాళ్ళందరూ కూడా బంకర్లో దాక్కున్న ఘటనలు కూడా నెలకొన్నాయి. చాలా వరకు చాలా మందిని కూడా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్లో భాగంగా మట్టు పెట్టిందని కూడా తెలుసు. ఇక ఇందులో భాగంగా ఉన్న కొంతమందినైనా రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్న ఉగ్రవాదులందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తరలిస్తుంది పాక్ ప్రభుత్వం. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఉసిగొల్పే విధంగా ఏవైతే ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితం సమావేశాలు నిర్వహించి టెర్రరిస్టులందరినీ కూడా మూకుమ్మడిగా ఒక ప్రదేశానికి తీసుకొచ్చి సమావేశాలు నిర్వహించి భారత్ చేస్తున్న దాడులకి ప్రతీకార దాడులు మనం ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి కూడా ఏ విధంగా అయితే సమావేశాల్లో భాగంగా వాళ్ళని ఉసిగొల్పుతున్న సమావేశాలు నిర్వహించారో కూడా మనం సెకండ్ బాక్స్ లో విజువల్స్ లో చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఈ మతం పేరుతో మతోన్మాదులుగా తయారు చేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళలో హింసని అనేది ప్రేరేపించి భారత్ పై దాడి చేయాలి అని చెప్పి కూడా ఈ సమావేశాల్లో మెయిన్ గా సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. విజువల్స్ లో వాళ్ళు ఉసిగొలుపుతున్న విజువల్స్ కూడా మనకి క్లియర్ గా అర్థమవుతున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు, భారత్ పైన ఏ విధంగా దాడి చేయాలో కూడా వాళ్ళకి చెప్తున్నారు. అలాగే ఫస్ట్ బాక్స్ లో మనం చూస్తే ఉగ్రవాదులని తరలిస్తున్న సమయంలో అక్కడ ట్రాఫిక్ ని కూడా నిలిపివేసి ప్రభుత్వం ప్రత్యేక కాన్వాయ్ లో వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్నట్లు కూడా మనం చూసాం. ఇక అదే విధంగా పాక్ ప్రభుత్వం ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత నజరానాన్ని ప్రకటించిందని కూడా తెలుస్తుంది. గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ కు భారీ నజరానా కూడా ప్రకటించింది. సుమారు 14 కోట్ల వరకు కూడా పాక్ సర్కార్ ఈ నజరానాన్ని ప్రకటించడం కూడా జరిగిందనే వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం ఒక పక్కన వీళ్ళందరినీ సేఫ్ ప్లేస్ కి తరలించడం, మరో పక్క 14 కోట్ల వరకు సుమారు వీళ్ళకి నజరానా ప్రకటించడం పాక్ ప్రభుత్వం అనే వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎంతవరకు నిజం శివ దీనికి సంబంధించిన డీటెయిల్స్? పాక్ సంబంధించిన పాకిస్తాన్ కు సంబంధించి కొంత ప్రచారం జరుగుతోంది. ఏదైతే పాక్ టెర్రరిస్టులను సేఫ్ ప్లేస్ కి తరలించారనేది ప్రధానంగా తెలుస్తుంది. పాక్ ప్రభుత్వం టెర్రరిస్టులను సేఫ్ ప్లేస్ కి తరలించారు. లష్కరే తోయిబా, జైషే ఈ మహమ్మద్ కు చెందిన టెర్రరిస్టులు వారికి పాకిస్తాన్ ప్రభుత్వం భారీగా భద్రత కల్పించినట్టు కూడా తెలుస్తుంది. ఇక ట్రాఫిక్ ని నిలిపివేసి మరి ఆ టెర్రరిస్టుల తరలింపు జరిగింది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. అన్ని ఉగ్రవాద కేంద్రాల నుంచి వారందరినీ కూడా అంటే భారత్ ఎప్పటి నుంచి ఎటువైపు నుంచి దాడి చేస్తుందన్న భయంతోనే వారందరూ కూడా సేఫ్ ప్లేస్లకు టెర్రరిస్టులను షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే ఉగ్రవాద స్థావరాలు మొత్తం 20 ఉగ్రవాద స్థావరాలను గుర్తించామో వాటన్నిటి కూడా భూశాబ్దం చేస్తామని భారత్ తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే 9 ఉగ్రవాద స్థావరాలను
నేలమట్టం చేసింది భారత్. దానిలో భాగంగా మిగిలిన 12 ఉగ్రవాద స్థావరాలపై ఎప్పుడు దాడి చేస్తుందా అనే భయంతోనే వారందరినీ కూడా సేఫ్ ప్లేసెస్ కు తరలించినట్టు తెలుస్తుంది. ప్రత్యేక కాన్వాయ్ లో టెర్రరిస్టులను తరలించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే టెర్రరిస్ట్ స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. భారత్ దాడిలో 100 మంది టెర్రరిస్టులు హతమైనట్లు కూడా తెలుస్తుంది. భారత్ దాడుల భయంతోనే బంకర్లలోనే టెర్రరిస్టుల మకాం అనేది ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అంటే బంకర్లో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మినిమం సీలింగ్ అంతా కూడా 15 నుంచి 20 ఇంచుల మందంతో దాన్ని నిర్మిస్తారు. గోడలు కూడా అంతే మందంతో ఉంటాయి కాబట్టి దాడులు చేసినా పెద్దగా నష్టం వాటలేదు అనేది కూడా భావిస్తున్నారు. అండర్ గ్రౌండ్ లో బంకర్లలో వారు నివాసం ఉండే విధంగా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ నుంచి వారందరినీ కూడా రక్షించే పనిలో భాగంగా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే సీజ్ ఫైర్ ఒప్పందం అమల్లోకి రాగానే సేఫ్ ప్లేస్ కు టెర్రరిస్టులందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే సీజ్ ఫైర్ ఒప్పందం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత వారందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా బయటకు వచ్చి వేరే సేఫ్ ప్లేసెస్ కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొన్నటి వరకు బయటకు వస్తే ఎక్కడ దాడి జరుగుతుందో వాళ్ళ మీద భయంతోనే వారందరూ కూడా ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ లో ప్లేసెస్ లో వారు దాక్కుని ఉన్నారు. ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే వారందరూ కూడా బయటకు వచ్చి వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రత్న శివ, ఏదైతే ఉగ్రవాదులకి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ వల్ల కూడా పాకిస్తాన్కి ఒక చెడ్డ పేరు వచ్చింది, దానికి సంబంధించిన నష్టాన్ని మేము ఇంకా భరిస్తూనే ఉన్నామని చెప్పి కూడా పాక్కి సంబంధించిన అధికారులు గతంలో చెప్పడం కూడా మనం చూసాం. మరి ఇప్పుడు అంటే దానికి వ్యతిరేకంగా ఏదైతే భారత్ ఆరోపిస్తుందో ఆ పాకే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అనడానికి నిజంగా ఆ సంఘటనలన్నిటి కూడా నిజం చేసే విధంగా ఇప్పుడు ఒక కొత్త ప్రత్యేక కాన్వాయ్లో వీళ్ళని తరలించడం కూడా మనం చూస్తున్నాం. సేఫ్ ప్లేస్లో పెట్టాలనుకుని చూస్తున్నాం. అంటే ఇంకా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, అందులో భాగంగానే వీళ్ళందరినీ సేఫ్ ప్లేస్కి తరలిస్తుంది పాకిస్తాన్ అనడానికి ఇది నిదర్శనం అనుకోవచ్చా? రైట్, డెఫినెట్ గా వారు మాటలకు జరుగుతున్న వాస్తవాలకు పనులకు అసలు పొంతన లేకుండా పోతుంది. రత్న ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత దానిలో 100 మందికి పైగా కూడా ఉగ్రవాదులు చనిపోయారు. వారికి సంబంధించిన అంత్యక్రియల్లో కూడా పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ అంతా కూడా పాల్గొంది. అంటే ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదు, వారికి మాకు సంబంధం అని చెప్పినప్పటికీ కూడా ఉగ్రవాదులకు సంబంధించిన అంత్యక్రియలు పాల్గొనాల్సిన అవసరం వారికి లేదు. కానీ దాన్ని బట్టి ప్రధానంగా ఉగ్రవాదులు వెనక పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది అనేది కూడా ప్రపంచ మొత్తానికి తెలుసు. దానిలో భాగంగా ఇప్పుడు ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరు అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉండదు. ఆల్రెడీ వీరు ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నారు, ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయనేది ఇప్పటికే భారత్ పసిగట్టింది. ఇన్ కేసు ఏమైనా దాడి చేస్తే మనందరం కూడా 9 స్థావరాలపై దాడి చేసిన సమయంలో ఎలాగైతే వారందరూ కూడా మృత్యువాత పడ్డారో, బాధ్యతలు బలైపోయారు, మనం కూడా అదే విధంగా బలైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సీజ్ ఫైర్ కొనసాగుతుంది కాబట్టి, అంటే ఒప్పందం అనేది ఒకటి ఉంది కాబట్టి, కాల్పుల విరమణ ఒప్పందం అనేది అందరూ 2 దేశాలు ఒప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి దాడులు ఉండవని భావించిన ఈ స్థావరాలు ఉన్న టెర్రరిస్టులందరినీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు, బంకర్లలోకి, అండర్ గ్రౌండ్ టన్నెల్లోకి వారందరూ కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే వారందరూ ప్రత్యేక కాన్వాయ్ లో ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసి, ట్రాఫిక్ అంతా కూడా పక్కన ఆపేసి, ఎమర్జెన్సీ వాహనాలు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా పక్కన ఆపేసి కేవలం ఈ ఉగ్రవాదులనే వారిని కాపాడేందుకు, వారి ఆస్తులను కాపాడేందుకు ఉగ్రవాద స్థావరాల నుంచి ఒక బంకర్లలోకి తరలిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. శివ, దీంతో పాటు ఏదైతే పాకిస్తాన్ 14 కోట్ల నజరానాన్ని కూడా ప్రకటించడం ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన వార్తలు కూడా తెరపైకి వస్తున్నది. ఎంతవరకు నిజమంటారు శివ? గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజార్కు ఈ నజరానా ప్రకటించినట్లు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మసూద్ అజార్ లష్కర్ తోయిబాకు సంబంధించిన చీఫ్, అతనికి సంబంధించి ఏదైతే 14 కోట్ల నజరానా అనేది కొంత ప్రకటిస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా అధికారికంగా తెలియాల్సింది. ఇంతకుముందు చెప్పినట్లుగా పాకిస్తాన్ చేసే పనులకు, ఆ చెప్పే మాటలకు అసలు పొంతన ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే గతంలో అసలు ఉగ్రవాదమే లేదు మా దగ్గర, ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదని చెప్పడం, తర్వాత అంత్యక్రియలు పాల్గొనడం, మళ్ళీ ఇప్పుడు ఉగ్రవాదులు దగ్గర నుండి వేరే ప్రాంతాలు తరలించడం, ఇదంతా చూస్తే కనుక జస్ట్ ప్రపంచాన్ని నమ్మించేందుకు మాత్రమే ఇటువంటి ప్రకటనలు చేస్తుందనేది కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక మనం చూస్తున్నాం ఇంతకుముందు భారత్ ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా ఏదైతే దాడి చేసిందో దానికి సంబంధించి అనేక మంది చనిపోవడం కూడా మనకు తెలిసిన విషయమే. ఉగ్రవాదులు ఇక వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ అంత్యక్రియల్లో భాగంగా వాళ్ళకి సంబంధించి పాకిస్తాన్ ఫ్లాగ్స్ని కప్పడం కానీ, పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా వెళ్ళి సెల్యూట్ చేస్తూ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్న ఘటనలు తెరపైకి రావడం కూడా మనం చూసాం. ఇప్పుడు అక్కడ మిగిలిన టెర్రరిస్టులందరినీ కూడా కాన్వాయ్లో ఏ విధంగా అయితే ట్రాఫిక్ని కూడా ఆపేసి
ఆపేసి వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్కి బంకర్లోకి తీసుకువెళ్తున్న ఘటన తెరపైకి వచ్చింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఎక్కడికక్కడ ఉగ్రవాదంకి మాకు ఎటువంటి సంబంధం లేదు, అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి, అందులో భారత్ ముఖ్యంగా ఆరోపిస్తుంది మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం అని చెప్పి. దానికి మాకు ఎటువంటి సంబంధము లేదు. ఉగ్రవాదం వల్ల ఉగ్రవాదుల వల్ల కూడా మేము ఎంతో నష్టపోయాం, వాళ్ళ వల్ల మేము ఒక చెడ్డ పేరుని మోస్తున్నాం అని చెప్పి కూడా పాక్ ప్రభుత్వ అధికారులు తెలపడం కూడా మనం చూసాం. ఇప్పుడు దానికి భిన్నంగా ఏదైతే భారత్ ఆరోపిస్తున్నట్లు దానికి నిజాన్ని చేస్తూ కూడా ఆరోపణల్ని నిజాలను చేస్తూ కూడా ఇప్పుడు పాక్ ప్రభుత్వం టెర్రరిస్టులందరినీ కూడా ఒక సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్న ఘటన కూడా తెరపైకి వచ్చింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. 4 బాక్సెస్ ఉన్నాయి. ఆ 4 బాక్సెస్లో మనకి ఫస్ట్ బాక్స్లో క్లియర్గా అర్థమవుతుంది ట్రాఫిక్ని, పాకిస్తాన్లోని ట్రాఫిక్ని ఆపేసి రోడ్లపైన కాన్వాయ్స్ని ఏర్పాటు చేసి ప్రత్యేక కాన్వాయ్ల్లో మిగిలిన ఉగ్రవాదులందరినీ కూడా తరలిస్తుంది పాక్ ప్రభుత్వం. సెకండ్ ఉన్న దానిలో కూడా ఆయన ఒక ఉగ్రవాద సంస్థకి లీడర్గా కూడా మనకు తెలుస్తుంది. ఇక 3rd, 4th బాక్సెస్లో కూడా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళని ఏ విధంగా అయితే ఇది చేస్తున్నారు అక్కడున్న పాక్ ప్రభుత్వం. ఇక అదే విధంగా మరో వార్త కూడా తెరపైకి వస్తుంది. 14 కోట్ల నజరానీ అని గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ కు కూడా పాక్ ప్రభుత్వం ప్రకటించినట్లు కూడా వార్తలు తెరపైకి వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనేది కూడా తెలియాల్సింది. పాక్ ఎప్పుడూ కూడా బయటికి ఒకటి చెప్తూ లోపల ఇంకోటి చేస్తుంది అని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఉగ్రవాదులు అంటే మేము కూడా వ్యతిరేకిస్తామని చెప్తున్న పాక్ ఇప్పుడు మరి వాళ్ళని ఎందుకు సేఫ్ ప్లేస్ కి తరలిస్తుంది, వాళ్ళకి మద్దతుగా ఎందుకు నిలుస్తుంది, వాళ్ళకి సంబంధించి ప్రజలకి సంబంధించి ట్రాఫిక్ని కూడా నిలిపివేసి ఆ టెర్రరిస్టులను తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది అనే క్వశ్చన్ మార్క్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక ఏదేమైనప్పటికీ భారత్ ఆరోపించినట్లుగానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాక్ అనడానికి నిదర్శనమే మనం చూస్తున్న విజువల్స్ స్క్రీన్ పైన. వాళ్ళని తరలిస్తున్న క్రమంలో ప్రజలు ఇబ్బందులు పాలైనా కూడా పర్లేదు అన్న రీతిలో ట్రాఫిక్ని ఎక్కడికక్కడ నిలువరించేసిన దృశ్యాలు కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. ఇక ఈ క్రమంలో చూసుకుంటే కొంతమంది ఉగ్రవాదుల వల్లే అటు పెహల్గాంలో దాడి జరిగింది, అనేక మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయం మనకు తెలిసిందే. ఇటువంటి ఘటనలని ఇంకా చేయాలి అని చెప్పి ఉసిగొల్పే విధంగా పాక్ ప్రభుత్వం ఎందుకు ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సింది. భారత్ ఆరోపిస్తుంది, భారత్ ప్రశ్నిస్తుంది, భారత్ దానికి సంబంధించి దాడులు కూడా చేసింది ఉగ్రవాద స్థావరాలపై. మరి ఇతర దేశాలు ఎందుకు స్పందించడం లేదు, పాక్ తీరుని ఎందుకు బయట పెట్టడం లేదు, పాక్ తీరుని సంబంధించి ఎందుకు నిలదీయట్లేదు అనే క్వశ్చన్ మార్క్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక ఏ విధంగానే పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఎప్పటికైనా నష్టమే జరుగుతుంది. ఇక అదే విధంగా ఉగ్రవాదుల నుంచి ఏదైనా కానీ ఖచ్చితంగా చర్యలనే ఉంటే దానికి ప్రతి చర్యలు ఉంటాయి. మీరు ఒక ఏదైతే నిన్న మొన్న మోదీ చెప్పినవి కూడా మనం చూసుకుంటే ఒక్క బుల్లెట్ వస్తే మేము దానికి సంబంధించి బాంబుని మీకు రిటర్న్ గా ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక ఉగ్రవాదుల్ని ఎంతవరకు పాక్ పెంచి పోషిస్తుంది అనేది కూడా తెలియాల్సింది. వేళ్ళని పెంచడం వల్ల అశాంతి, ఇక అదే విధంగా గొడవలు అల్లర్లు చెలరేగుతాయి. ఇతర దేశాలతో కవ్వింపు చర్యలకు పాల్పడడం, అమాయక ప్రజల్ని అనవసరంగా ఉరి తీయడం కానీ ఇది చేయడం కానీ, వాళ్ళు ఏ విధంగా అయితే టెర్రరిస్టులు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు అమాయక ప్రజలకు సంబంధించి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసిందే. అంటే పాక్ ప్రభుత్వం కేవలం టెర్రరిస్టులని పెంచి పోషిస్తూ మాత్రమే తన పబ్బం గడుపుకుంటుంది అనే క్వశ్చన్ మార్క్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. ఏదేమన్నప్పటికీ దీన్ని ప్రశ్నించే వాళ్ళు తెరపైకి వచ్చినప్పుడే ఉగ్రవాదులకు సంబంధించి పూర్తి అంతం అనేది జరుగుతుందని చెప్పి కూడా భారత్ ఇంతకుముందు చెప్పినట్లుగానే మరోసారి కూడా ఇప్పుడు నిజం అనే దాన్ని నిజం చేస్తూ కూడా పాక్ టెర్రరిస్టులందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. సో తరలించిన తర్వాత వీళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్ అంటే బంకర్లో ఉంచుతారనే కూడా ప్రథమంగా వినిపిస్తుంది. ఎందుకంటే బంకర్లో ఉంచితే ఏదైనా ఇతర దేశాల నుంచి దాడి జరిగినా, మరి ముఖ్యంగా చెప్పాలంటే మన భారత్ నుంచి ఉగ్రవాద స్థావరాలపై మళ్ళీ దాడులు జరిగినా బంకర్లో ఉంటే మాత్రం ఒక సేఫ్ గా వాళ్ళు భావిస్తారు. అక్కడికి ఏదైతే దాడి జరిగినప్పుడు డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది, ప్రాణహాని అనేది కూడా తక్కువగా ఉంటుందని చెప్పి కూడా వీళ్ళందరినీ పాక్ ప్రభుత్వం ప్రస్తుతానికి అక్కడ తరలిస్తున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం.
రైట్, ఇక పాక్ నిజ స్వరూపం మరోసారి బట్టబయలైంది. టెర్రరిస్టులందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తరలిస్తుంది పాక్ ప్రభుత్వం. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. లష్కరే తోయిబా, జైషే ఈ మహమ్మద్ కు చెందిన టెర్రరిస్టులందరినీ కూడా ప్రత్యేక కాన్వాయిల్లో తరలిస్తుంది పాక్ ప్రభుత్వం. టెర్రరిస్టులకు భారీ భద్రత కల్పించిన విజువల్స్ కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. పాక్ లోని ట్రాఫిక్ ని నిలిపివేసి మరి టెర్రరిస్టులందరినీ కూడా తరలిస్తుంది. అన్ని ఉగ్రవాద కేంద్రాల నుంచి సేఫ్ ప్లేస్ కి వీళ్ళని షిఫ్ట్ చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే స్క్రీన్ మీద మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ప్రత్యేక కాన్వాయ్లను ఏర్పాటు చేశారు. పోలీస్ బలగాలు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు. ఎక్కడికక్కడ వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా భారీ భద్రత నడుమ వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్నారు. ఇప్పటికే టెర్రరిస్ట్ స్థావరాలను భారత్ ధ్వంసం చేసిన విషయం మనకు తెలిసిందే. 9 ఉగ్రవాద స్థావరాలే ధ్యేయంగా ప్రతి ఒక్కదానిపైన దాడి చేసి 100కు పైగా ఉగ్రవాదులని హతం చేసింది భారత ప్రభుత్వం. ఇకైతే భారత దాడుల్లో వందలాది మంది టెర్రరిస్టులు హతమవడంతో ఒక్కసారిగా టెర్రరిస్టుల్లో భయం పట్టుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ భయంతోనే భారత దాడుల భయాన్ని తట్టుకోలేక బంకర్లలో తలదాచుకున్నాని కూడా టెర్రరిస్టులందరూ మకాం వేయడానికి ప్రయత్నిస్తున్నారు. సీజ్ ఫైర్ ఒప్పందం అమల్లోకి రాగానే సేఫ్ ప్లేస్ కి వీళ్ళందరూ తరలి వెళ్ళిపోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళు వెళ్ళిపోతున్న క్రమంలో పాక్ ప్రభుత్వం వీళ్ళకి భద్రత కల్పిస్తుంది. ఎక్కడికక్కడ సేఫ్గా వాళ్ళని ఎటువంటి అపాయం కలగకుండా, వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా భద్రతా బలగాలు వాళ్ళకి తోడుగా ఉండి ప్రత్యేక కాన్వాయ్లో వాళ్ళని సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. పాక్ ప్రభుత్వం అటు ఎవరైతే టెర్రరిస్టులు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని పెంచి పోషిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. పాక్లో ఇప్పటికే ఈ టెర్రరిస్టులకి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. భారత్తో యుద్ధం వద్దని చెప్పి ఇంతకుముందు చెప్పినట్లుగానే టెర్రరిస్టులకు సంబంధించి కూడా వాళ్ళు వ్యతిరేకత చూపించడం కూడా మనం చూసిన విషయమే. అయితే ఇప్పుడు ఆ ప్రజల్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడున్న ట్రాఫిక్ అంతటిని కూడా నిలిపివేస్తూ ప్రత్యేక కాన్వాయ్లో ఈ టెర్రరిస్టులందరినీ కూడా వేరే మంచి ప్లేస్ కి తరలిస్తుంది, సేఫ్ ప్లేస్ కి తరలిస్తుంది పాక్ ప్రభుత్వం. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ పోలీస్ బలగాలు అలాగే ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళకి భద్రత కల్పిస్తూ కూడా ప్రత్యేక కాన్వాయ్లో ఈ టెర్రరిస్టులని ఉగ్రవాదులందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్నారు. అందులో ప్రధానంగా ఎవరైతే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లేగానే గ్లోబల్ టెర్రరిస్ట్ కి సంబంధించిన వ్యక్తి మసూద్ అజార్ కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ మసూద్ అజార్ సంస్థకి సంబంధించి భారీ నజరానా కూడా ప్రకటించింది పాక్ ఆర్మీ. అయితే పాక్ ప్రభుత్వం ఎవరైతే ఉండాలో, పాక్ లో ఎవరైతే ప్రభుత్వం చేయాలో వాళ్ళని ఎన్నుకోవడానికి కానీ దానికి సంబంధించి కానీ పాక్ ఆర్మీదే మొదటి చెయ్యి, ఆర్మీ నిర్ణయాలు మొదటిగా ఉంటాయనే కొన్ని వార్తలు కూడా మనకి తెరపైకి వచ్చిన క్రమంలో ఇప్పుడు పాక్ ఆర్మీ ఏదైతే టెర్రరిస్టులకి మద్దతు తెలుపుతూ వాళ్ళ భద్రతనే ముందుగా చూసుకుంటూ కూడా వాళ్ళకి భద్రత కల్పిస్తూ వాళ్ళని సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్న ఘటన కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి భారత్ ముందు నుంచే ఆరోపిస్తుంది. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళని పెంచి పోషిస్తుంది అటు పాక్ ప్రభుత్వం అని చెప్పి కూడా భారత్ ఆరోపిస్తుంది. దానికి నిదర్శనంగానే ఈ ఘటన జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ఇంతకు ముందు చూసుకుంటే టెర్రరిస్టులు చనిపోయినప్పుడు వాళ్ళకి పాక్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇది చేసిందో వాళ్ళని అంత్యక్రియల్లో భాగంగా వాళ్ళకి సెల్యూట్ చేస్తూ వాళ్ళకి పాక్ సంబంధించిన ఫ్లాగ్ ని కప్పి వాళ్ళకి నివాళులు అర్పించిందో పాక్ ఆర్మీ మనందరికీ తెలిసిందే. ఇక ఆ ఘటన మరొక ముందే మరో ఘటన తెరపైకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా బంకర్లోని సేఫ్ ప్లేస్ కి తరలిస్తుంది పాక్ ఆర్మీ.